అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏదైతే అటెండెన్స్ మొత్తం కూడా ఇక నుంచి 25వ తారీఖే ప్రభుత్వం తీసుకుంటుందట. ఇప్పటికే ఏజెన్సీ వాళ్ళందరికీ కూడా చెప్పారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏజెన్సీ వాళ్ళు 25వ తారీఖు మీరు నెల మొత్తం ఎన్ని రోజులు వచ్చారనేది 25 తారీఖు లోపే మీరు లెక్క తీసుకుంటారు. సో ఆ 25 తారీఖు తీసుకున్న తర్వాత 1వ తారీఖు లోపు మీరు చేసినటువంటి నెల మొత్తానికి మీ జీతం ఎంత వస్తుంది, ఎన్ని రోజులు పని చేశారు, ఎన్ని రోజులకు డబ్బులు వేయాలని చెప్పేసి అన్ని కూడా లెక్కలు చూసి ఇక నుంచి 1వ తారీఖే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళ కష్టాలకు చెక్ పెట్టబోతా ఉన్నాము, ఇక వాళ్ళకి ఇబ్బంది లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి కష్టాలని ప్రజాప్రభుత్వం అర్థం చేసుకుందని చెప్పేసి పేపర్లలో అయితే పెద్ద పెద్ద ప్రకటనలు, పెద్ద పెద్ద యాడ్స్ వస్తూ ఉన్నాయి. మరి అవి నిజమేనా? నిజంగా చాలా మంది కూడా ఇప్పటికీ ఇంకా ఫోన్లు చేస్తూ ఉన్నారు, అన్న జీతాలు పడలేదు, ఇంకా పడలేదు, ఎప్పుడు పడతాయి, అసలు ఇంకా ప్రభుత్వం స్పందించట్లేదు ఏంటి అని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడనేమో వార్తలు మాత్రం ప్రభుత్వం అట్లా వేస్తూ ఉంది. మరి ఇది నమ్మొచ్చా? ఒకసారి మీరు కింద పెట్టండి. అయితే చాలా మంది కూడా మనం ఒకటే చెప్పిన ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాని వల్ల సఫర్ అయిపోతా ఉన్నారు. ఒక ఉద్యోగికి ఒక 20,000 జీతం ఉంటే దాంట్లో 4,000, 5,000 రూపాయలు ఏజెన్సీ వాళ్ళే తింటా ఉన్నారు. సో ఏజెన్సీ వాళ్ళు ఎవరు? అసలు ఏజెన్సీ వాళ్ళకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఉద్యోగి కష్టపడతాడు, చెమట చుక్క గారుస్తాడు, పొద్దుగాల లేచిన నుంచి, పొద్దుగాల గేట్లు తీసిన నుంచి సాయంత్రం మళ్ళా గేట్లు మూసిన వరకు, పొద్దుగాల తాళం తీసి మళ్ళీ సాయంత్రం తాళం వేసినటువంటి వరకు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆఫీసులు కానీ, కళాశాలలు కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ, చివరికి సచివాలయం కానీ దేంట్లో అయినా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేనిది ప్రభుత్వ శాఖలు నడవు. కానీ ప్రభుత్వ శాఖలో పేరుకేమో చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు, మేము గర్వంగా గవర్నమెంట్ దానిల లోపల పనిచేస్తూ ఉన్నాము, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తూ ఉన్నాము, గవర్నమెంట్ స్కూల్స్ లో కాలేజెస్ లో పనిచేస్తూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ దిక్కుమాలినటువంటి పరిస్థితి, చాలా దరిద్రంగా, ఎంత సిగ్గుచేటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. బయట ఏదైనా బాసన్ల షాప్లోనో, ఒక డీమార్ట్లోనో, ఓ కూరగాయల మార్కెట్లోనో, చివరికి ఓ చెప్పుల దుకాణంలో పనిచేసే వాళ్ళకు కూడా సమయానికి జీతం వస్తాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ శాఖ, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ కళాశాలలు, సో అన్నలో పనిచేసినటువంటి మా అవుట్ సోర్సింగ్ సోదరులకు సమయానికి జీతం వేయరు. మరి ఏమైంది, ఎందుకు వేయట్లేదంటే బడ్జెట్ లేదంటారు. అరే మరి మీ దగ్గర బడ్జెట్ లేకపోతే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా నడిపించుకోవాలి కుటుంబాన్ని, ఎట్లా వాళ్ళ కుటుంబాలు నడవాలి? ఇప్పటికే దాదాపు 5-6 నెలలు 7 నెలలు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు రాక వాళ్ళు నానా అవస్థలు పడతా ఉన్నారు. చిట్టీలు ఎట్లా కట్టాలి, రూమ్ రెంట్లు ఎట్లా కట్టాలి, అదేవిధంగా నిత్యావసర సరుకులు ఎట్లా తీసుకురావాలి, ప్రతిదీ కూడా ఉప్పు కానీ పప్పు కానీ, సంసారం ఉంటుంది కదా, అన్ని కూడా కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలు ఉంటారు, పిల్లల ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అన్నిటికీ